గవర్నమెంట్ తెలంగాణ ఏడాది 9 ఏళ్ళు లేట్ చేశారు. 2014లో నేను ఎంపీ అయినప్పుడు అప్పుడు బుర్ర నరసింహ గౌడ్ గారు, నాగేష్ గొట్టం గారు, సీతారాం నాయక్ గారు, జితేందర్ రెడ్డి గారు, మేమందరం ఎంపీలు ఉంటాం. అప్పుడు మేము టీఆర్ఎస్ పార్టీలో ఉంటాం. మేమందరం మా ప్రాంతాలలో హైవే కావాలని నితిన్ గడ్కరీ గారిని అడిగినాం. పార్టీలు చూడలేదు, రాష్ట్రాలు చూడలేదు, నరేంద్ర మోడీ గారు చూడలేదు, నితిన్ గడ్కరీ గారు దేశం అభివృద్ధి కావాలంటే హైవేలు కావాలని నితిన్ గడ్కరీ అన్నారు. అని మీరు చెప్పిన అంటే మేమందరం వారంలో పోయి ఈ హైవేలు కావాలని రాసుకొచ్చినాం. ఇమీడియట్లీ ఇస్తా అని చెప్పినారు. నోటి మాట చెప్పుడు కాదు, పార్లమెంట్లోకి అన్నారు. 14 సెప్టెంబర్లో అప్రూవ్ చేసిన 14 సెప్టెంబర్ 2016లో ఈ హైవే 9 హైవేలల్లా ఈ హైవే కూడా చేసిండ్రు. అన్ని హైవేలు అయిపోయినాయి, ఎప్పుడో అయిపోయి 5 ఏళ్ళ. ఇది ఇప్పుడు అయిపోతుంది. ఎందుకంటే డీలే. ఏ హైవే మొత్తం నిధులు కేంద్రం ఇచ్చినా భూస్వీకరణ మాత్రం రాష్ట్రం చేయాలి. వాళ్ళు ఎట్లా భూస్వీకరణ చేస్తే అట్లా. ఇది వంకర తిక్కర భూస్వీకరణ చేసిండ్రు. వాళ్ళ రియల్ ఎస్టేట్ లభి కొరక ఏదో నాకు తెలియదు. ఇది ఒక్కటే నానిపిండ్రు, ఇది ఒక్కటే 9 ఏళ్ళు ఆగిపించింది. ఇప్పుడు అవుతుంది సంతోషం. అయినా కూడా ఇది వంకర తిక్కర హైవే. అయితే ఎన్నోసార్లు ఉత్తరాలు కూడా నేను రాసినాను. దీన్ని షార్ప్ కర్వ్స్ తీసి కొంచెం స్మూత్ కర్వ్స్ చేయాలి, అయితే యాక్సిడెంట్లు తక్కువ కావాలని నేను ఎన్నోసార్లు రాసినాను. అయితే దాన్ని బట్టి కొంచెం స్మూత్ అని కూడా చేసినాం. ఇప్పుడు వేగంగా జరుగుతుంది, సంతోషం. కానీ సొమ్ము ఉంది, సోకు ఉంది. సొమ్ము ఎవరిది? కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ ఎమ్మెల్యేలు సంఘాలు కొట్టుకుంటే తిరుగుతుండే మేము తెచ్చినాం. అయ్యా మీరు 60 ఏళ్ళు ఉన్నప్పుడు మీరు ఏం తేలేదు, ఇప్పుడు మోడీ ప్రభుత్వం వేస్తే మేము తెచ్చినాం. మోడీ మీ ఎమ్మెల్యేకి విన్నారు, ఎమ్మెల్యే కాదు ఎంపీకి. అది నేను ఎంపీ ఉన్నప్పుడు విన్నారు. ఏ ఎంపీ చెప్పినా కూడా తెలంగాణ ఎంపీలో విన్నారు. ఇది తీసుకొచ్చిండు. దీన్ని అయితే నేను మొదటిసారి ఎంపీ ఉన్నప్పుడు ఇది వచ్చింది. సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డాక్యుమెంటరీస్ చేసుకుంటున్నారు సార్ ఈ రోడ్ల మీద చేసుకొని సంబరాలు చేసుకొని పాగలగాళ్ళు అనుకుంటారు. తెచ్చింది ఎవరు, ఇచ్చింది ఎవరు, ప్రజలు ఎవరు నమ్ముతున్నారు? ఎమ్మెల్యే పరిధి ఉంటుంది కదా, ఎమ్మెల్యే పరిధిని మించి మాట్లాడుతుంటే జనాలు అర్థం చేసుకుంటారు. ఆయన ఎంపీ పోయి సెంట్రల్కి వెళ్ళి దేనికి? ఈ స్టేట్ గవర్నమెంట్లకి వెళ్ళి తెమ్మను. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే. ఇక్కడ రోడ్లని ఖరాబ్ అయ్యి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. లోకల్గా రోడ్లు చేతగానోళ్ళు మేము హైవేని తెచ్చినామని అంటే ఇక బాగానే ఉంది. పాలాభిషేకాలు కూడా ఏమైనా సిగ్గుశరం ఉండాలి చెప్పుకోవడానికి. వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకి నిజంగా రాజకీయ అనుభవం ఉంటే, ఏమైనా వాళ్ళకి సిగ్గు లజ్జ ఉంటే మేము తెచ్చినామని చెప్పుకోవాలి. వాళ్ళు ఎట్లా తెస్తారు? ప్రజలంతా ఎరువులు కాదు. ఎమ్మెల్యే పార్లమెంట్ కూడా రానియారు, బయట నుంచే వెళ్ళగొడతారు ఎమ్మెల్యేలను. హైవే ఎట్లా అవుతుంది, తొందరగా అవుతుందా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇంతకుముందు వచ్చే ఇబ్బందులు ఉండే అటు ఆలూరు దిక్కు అవి సరిదిద్దాము. నాకు ముఖ్యంగా ఏంటంటే, నాకు భయం ఏంటంటే హైవే అయినాక యాక్సిడెంట్లు ఎక్కువైతాయా తక్కువైతాయా అని. ఎందుకంటే ఇది హైవే కొంచెం వంకర తిక్కర ఉన్నది. అయితే మొట్టమొదటి నేను హైవే చక్కగా ఉండాలని పోరాడుతున్నాను. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా భూస్వీకరణ చేస్తే అట్లే వేయవలసి వస్తుంది హైవే. అయినా కూడా ఎన్నోసార్లు నేను నితిన్ గడ్కరీ గారికి అక్కడ ఎన్హెచ్ఏకు ఎన్నోసార్లు లెటర్ రాసి ఇవి ఎంత చక్కగా చేయగలుగుతా అట్లా చక్కగా చేయమని నేను రాశాను. కొన్ని జాగాలలో షార్ప్ కర్వ్స్ ఉంటే దాన్ని కొంచెం స్మూత్ చేసిండు, ఇవన్నీ కూడా చేసిండు. కానీ ముఖ్యంగా ఏంటంటే ఈ హైవే ఎప్పుడు వచ్చింది? నేను మొదటిసారి ఎంపీ ఉన్నప్పుడు 2016లో వచ్చింది. 14 సెప్టెంబర్ 2016 మేము మొదటిసారి ఎంపీ కాగానే దీని కొరకు నా హైవే కొరకు నేను, జితేందర్ రెడ్డి గారు హైవే కొరకు జితేందర్ రెడ్డి గారు, అట్లనే మన గొడ్డం నాగేష్ గారు, మన సీతారాం నాయక్ గారు, మన బుర్ర నరసయ్య గారు అందరూ కూడా మేము వాళ్ళ ప్రాంతాలలో హైవే కొరకు పోరాడుతున్నాం.
మేము అప్పుడు టీఆర్ఎస్ ఉన్నా కూడా అప్పుడు బీజేపీ ప్రభుత్వం మోడీ గారు మేము అభివృద్ధి కారికి వస్తే మేము పార్టీలు రాష్ట్రాలు చూడము, అభివృద్ధి మొత్తం భారతదేశం కావాలని ఎన్నడూ లేనని హైవేలు ఇచ్చిండు. మొట్టమొదటి విడతలనే 9 హైవేలు ఇచ్చిండు. 1, 2, 3, 4, 9వ మన చేవెళ్ళ హైవే. ఇందులో సంగారెడ్డి నాందేడ్, జగిత్యాల కరీంనగర్ వరంగల్, నిజామాబాద్ జగదాల్పూర్, జడ్చర్ల కల్వకుర్తి, కోదాడ ఖమ్మము, సూర్యాపేట ఖమ్మము, మంచిర్యాల చంద్రాపూర్, లాస్ట్ మనది చేవెళ్ళ హైదరాబాద్ మన కూడా హైవే శాంక్షన్ అయింది. అయితే 9 అన్నీ అయిపోయినాయి. నిన్న కాదు మొన్న కాదు, ఎప్పుడో అయిపోయినాయి. దీనికి మాత్రము ఇన్నేళ్ళు పట్టింది. 17 అంటే ఇప్పుడు 9 ఏళ్ళు పట్టింది. ఎందుకంటే ఈ ఫామ్ హౌస్ ఇక్కడ ఉంది, దానికి రావాలి, ఆ ఫంక్షన్ హాల్ అక్కడ ఉంది, దానికి రావాలి. వాళ్ళ ఇక్కడంతా రియల్ ఎస్టేట్ కదా, నా రియల్ ఎస్టేట్ పోదు కానీ నాకు హైవే రావాలి అట్లా అన్నట్టు ఓంకర్ తిప్పి డీలే చేసింది. సరే మొత్తానికి అయింది. అయినా కూడా యాక్సిడెంట్ తక్కువ అయ్యేందుకు నేను ఎన్నో లెటర్లు రాసినాను. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మొట్టమొదటి నేను లెటర్ రాసిన ఏంటంటే, మొట్టమొదటి లెటర్ గారికి ధన్యవాదాలు చెప్తూ, థ్యాంక్ యూ ఫర్ ద అప్రూవల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ప్రపోజల్ తెలంగాణ. వీ లుక్ ఫార్వర్డ్ ఫర్ ఎర్లీ శాంక్షనింగ్. అంటే అనౌన్స్ చేసిన కానీ మళ్ళీ 17లో శాంక్షన్, పైసలు శాంక్షన్ అయింది. 16లో అనౌన్స్ చేసారు, 17లో శాంక్షన్ కూడా అయినాయి. ఇప్పుడు ఆ పాత ప్రభుత్వం మారింది. ఎందుకంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ల ప్రభుత్వము, వాళ్ళు భూస్వీకరణ చక్కగా చేయలేదు. అయితే దానిలో డీలే చేసినా కూడా ఒక్కటిగా చేసినారు. దాన్ని సరిచేసేందుకు కొంచెం డీలే అయింది, కానీ సంతోషం. ఇది మొత్తము కేంద్ర ప్రభుత్వం చేసింది. ఆ రోజు మేము టీఆర్ఎస్ ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది, మెచ్చుకోవాలి. దాని బదులు ఒకడు వచ్చి నేను తీసుకొచ్చినా నేను తెచ్చినా అంటే అది ఊతపదం అయిపోయింది. ఏంది మేము తెచ్చినాం, మేము చేసినాం. చేసిందోరు, తెచ్చిందోరు, డబ్బులు ఇచ్చిందోరు, పైసలు ఇచ్చిందోటు, ఫండ్స్ ఇచ్చిందోరు, గొప్ప చెప్పుకునేది వీళ్ళు. ఏంది అంటారు, మన సొమ్ముంది సోకొంది. సొమ్ముంది సోకొంది కాదు, ఇది సొమ్ము మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. చేయించిందంతా కేంద్ర ప్రభుత్వమే. అప్పుడు నేను ఉన్నప్పుడు అది తీసుకొచ్చినాము. డీలే చేసింది వాళ్ళు, డీలే చేసింది ఇన్నేళ్ళు వాళ్ళు. ఇవన్నీ అయిపోయినాయి. ఒక ఇదే అయిపోలేదు. అక్కడ ఉత్తర తెలంగాణ అన్నీ చేసేసుకున్నారు. అంతటా ఇవి ఖమ్మం దగ్గర అన్నీ చేసి ఇది ఒక్కటే నాంచింది. 9 ఏళ్ళు నాంచింది. ఇప్పుడు అవుతున్నది. ఇప్పుడు గొప్ప చెప్పుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇది తప్పు. ఇది ఇప్పుడు నిన్న డీకే శివకుమార్ అయినా, మొన్న రేవంత్ రెడ్డి గారైనా ఒప్పుకుంటున్నారు. ఏంది అభివృద్ధి కేంద్రం వల్ల అవుతుంది ఇక్కడ. అవును, ఒకప్పుడు అన్నారు గుడ్డు తెచ్చిండ్రు ఏం తెలియదని. ఈరోజు ప్రతి ఒక్కడు కూడా అన్నిట్లో ఎక్కువ తెలంగాణ, లక్షలాది కోట్లు 3 ఎయిర్పోర్ట్లు ఇస్తుండ్రు, మెట్రో రైలు ఇస్తుండ్రు. మెట్రో రైలు ఏమడిగిండ్రు అప్పుడు సీఎం గారు? అప్పడిగిండ్రు. అడిగితే తప్పు దగ్గర అప్పు అడిగిండ్రు. వాళ్ళు శాంక్షన్ అనేది క్యాన్సిల్ చేసింది. అప్పు కాదు, అప్పు ఇస్తే మీరు ఆల్రెడీ అప్పుల పాలైనరు, ఇంకా అప్పుల పాలవుతారు. మేము 50% ఇన్వెస్ట్మెంటే ఇస్తామని ఇస్తున్నారు. అయితే ఇది మొట్టమొదటి మెట్రో అవుతుంది. అన్ని మెట్రోలు దేశవ్యాప్తంగా ఉన్న మెట్రోలన్నీ లాస్లో నడుస్తున్నాయి. ఇది ఒకటే మెట్రో మొదటి వస్తుంది, లాభం నడుస్తుంది. ఇప్పుడున్న మెట్రో కూడా లాస్లో నడుస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం అప్పు కాదు, మీకు పైసలు కావాలి, మీరు అప్పుల పాలు చేసిపోయిన పాతోళ్ళు మీరు ఇంకా అప్పుల పాలు చేస్తున్నారు. అది కాదు. ఎందుకంటే ఆయనకు తెలంగాణ ప్రజలు, తెలంగాణ సొమ్ము మీద పట్టింపు ఉంది. అందుకే అప్పు అడిగితే అప్పు క్యాన్సిల్ చేసి 50% పైసలు ఇస్తుంది. అదే కాదు, మీరు కాంగ్రెస్ వాళ్ళని అడగండి, ముఖ్యమంత్రిని అడగండి. 5 క్యాపిటల్ సిటీస్కు, 5 నగరాలకు, మహానగరాలకు కనెక్షన్ హబ్ భారతదేశంలో ఎక్కడే లేదు. బుల్లెట్ ట్రైన్ హబ్ ఇక్కడ ఇస్తున్నాం. పక్కకు మన శంషాబాద్, ఇక్కడి నుంచి వికారాబాద్ 22 నిమిషాలు అంట. అక్కడి నుంచి పూనా నుంచి బాంబే, మళ్ళీ ఇటు పోతే కర్నూలు నుంచి బెంగళూరు పోతుంది, అటు పోతే అమరావతి నుంచి చెన్నై పోతుంది.
3-4 గంటల పూనా బొంబాయి చేరుతాం, 3 గంటల బెంగళూరు చేస్తాం అంటే మనం ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి 1 గంట పోయి మళ్ళీ అక్కడ ఫ్లైట్ ఎక్కువ 4 గంటలు అవుతుంది అక్కడ దిగి మళ్ళీ అక్కడ పోవాలంటే. ఇది బెంగళూరు పట్టణం మధ్యలో అవుతుంది, మీరు ఫ్లైట్ కూడా అంత పోదు. ఇటువంటి లక్షలాది కోట్లే తీస్తున్నారు. అయితే ఏమిచ్చిండ్రు, కేంద్రం ఏమిచ్చిందా? ఇవన్నీ ఇచ్చినాయి. ఏదో ఉత్తగా తెల్వని వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో వాగుతుంటారు కానీ అన్నిట్లో ఎక్కువ తెలంగాణకి ఇచ్చింది. ఇదే కాక 3 ఎయిర్పోర్ట్లు ఇచ్చింది. ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్లు, వరంగల్ ఎయిర్పోర్టు, మన ఆదిలాబాద్ ఎయిర్పోర్టు, మన కొత్తగూడెం అక్కడ. అండ్ ఇవన్నీ ఉత్త ఎయిర్పోర్ట్ కాదు, ఇన్ని పెద్ద పెద్ద హబ్స్ చేస్తున్నారు. ఇప్పుడు చూడరానిది ఏ దేశంలో కూడా, చాలా దేశాలను అమెరికాలో కూడా ఉండవు. బుల్లెట్ ట్రైన్ నుంచి వస్తారు, వచ్చి పక్కకే ఏరోప్లేన్ ఉంది, మన జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఉంది, మళ్ళీ దాని యువతల పక్కకు మెట్రో కనెక్షన్ ఉంది. ఇంత మంచి కనెక్షన్ ఇది అన్నీ కూడా ఇటువంటివి ఎక్కడ లేవు. ఇక వేరే విషయాలు చెప్పాలంటే రైతులకు ప్రతి రైతు కుటుంబానికి 1,20,000 ఇస్తుంది. సరే, అయితే మళ్ళీ దీని తర్వాత పోయి మళ్ళీసారి చూస్తా హైవేను. మీరు అందరూ రావాలని కోరుతున్నాం. కానీ తొందరగా పార్లమెంట్లో ఏమవుతుంది నిజంగానే బాధాకరము. అక్కడ నీట్ ఎగ్జామ్ పరీక్షల ప్రొటెస్ట్లు అయినాయి, కానీ నిజంగానే నీట్ రాసిన వాళ్ళు 1% కన్నా తక్కువ ఉన్నారు. అందులో చాలామంది గుండాగాళ్ళు వేరే వేరే పొలిటికల్ పార్టీస్, వేరే వేరే విషయాల గురించి, వేరే వేరే ఇష్యూస్ గురించి జాయిన్ అయినరు. సోనం వాంచుక్ గారు జాయిన్ అయినరు, తన వేరే ఇష్యూ నాకు తెలుసు, లే లద్దాఖ్ కొరకు పోరాటైనా, తర్వాత ఆవిడ పర్యావరణం కొరకు పోరాటైనా, తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి వాళ్లకు మాకు స్టేట్హుడ్ అంటే రాష్ట్రంలో కావాలని వాళ్ళకు పోరాటం, తర్వాత ఎన్ఆర్సీకి వ్యతిరేకం వాళ్ళు జాయిన్ అయినరు, ఎఫ్సిఆర్ఏకు వ్యతిరేకంగా క్యాథలిక్ బిషప్లు జాయిన్ అయినరు, తర్వాత వాళ్ళంతా తెలిసి మాట్లాడినారు. తర్వాత పంజాబ్ నుంచి ఖలిస్తాన్ వాళ్ళు జాయిన్ అయినరు, పంజాబ్ నుంచి ఆ నీళ్ళు రంగు వేసుకునే వాళ్ళు జాయిన్ అయినరు, తర్వాత వాళ్ళ పంజాబ్ రైతుల ఇష్యూ వాళ్ళు జాయిన్ అయినరు, నేపాల్ నుంచి జాయిన్ అయినరు, బంగ్లాదేశ్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగానే ప్రధానమంత్రి గారు ఇక వాళ్ళ సోపట్లో పడి వీళ్ళు ఏదో అన్నారు. ప్రధానమంత్రి గారు క్షమించింది వాళ్ళని, నిజమైన నీళ్ళు. కానీ ఇదే కాక 2,900 మంది క్రిమినల్స్ను తీసుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరు, అందులో దాదాపు 93 మంది మర్డర్ చేసిన వాళ్ళు, 200 మంది రేప్ చేసిన వాళ్ళు. వీళ్ళు క్రిమినల్స్, వాళ్ళ కేసెస్ ఉన్నాయి, వాళ్లకు నీటికి ఏం సంబంధం లేదు. కేసెస్ తీయమంటే నిజంగానే నీట్ వాళ్ళని తీస్తారు కానీ ఆ క్రిమినల్స్ మీద తీయదు. కానీ నీట్ వాళ్ళు వాళ్ళ సోపతిలో పడి ఏదన్నంటే ప్రధానమంత్రి క్షమాపణ కూడా ఇచ్చిండు. తర్వాత బిల్లు 2 పాస్ అయినాయి, ఇంకా కొన్ని పెద్ద పెద్ద బిల్స్ వస్తున్నాయి. ఎఫ్ఆర్సీఏ అంటే ఇక్కడ విదేశాల నుంచి ఫండింగ్ వస్తాయి, కొన్ని ఎన్జిఓస్ దేశానికి విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తారు. అటువంటి ఎన్జిఓస్కు ఫండ్ కట్ ఆఫ్ చేసేది అది వస్తుంది, అది కూడా పాస్ అయితే తప్పని. అండ్ ఎన్నో బిల్లు వస్తాయి, డీలిమిటేషన్ బిల్లు కూడా వచ్చే అవకాశం ఉంది, చూస్తాము. అండ్ 13 తారీఖు ఇది అయిపోతుంది పార్లమెంట్.